ఇటు తెలంగాణలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పలు చోట్ల పిడుగులతో వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఋతుపవనాలు రాష్ట్రమంతా వ్యాపించడము, చురుకుగా కదులుతుండటంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలర్ట్ కూడా జారీ చేసింది, ఎల్లో అలర్ట్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఈ వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. దీంతో పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత 2 వారాల క్రితం వరకు కూడా ఋతుపవనాలు కొంత స్తబ్దుగా ఉండడంతో అయితే ఈ నెలలో ఆశించినంత వర్షపాతం అయితే నమోదవ్వలేదు. కానీ ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతన్నలు కూడా సాగుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే ఈసారి ఎల్నినో ప్రభావం కూడా ఉండడంతో కాస్త లోటు వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 48% లోటు వర్షపాతం అయితే ఉండింది. ఇక ఎల్నినో ప్రభావం రానున్న జూలై, ఆగస్టు మాసంలో ఇంకా ఎక్కువ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వర్షపాతం గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా గత కొన్ని రోజులుగా మనం మోస్తరు వర్షాన్ని అయితే చూస్తూ ఉన్నాము. నిన్న ఈ రోజు కూడా కొంత మేఘావృతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే సాయంత్రం వేళలో వర్షం కురుస్తుంది. అది ఆఫీసుల నుండి ఇండ్లకు వెళ్లే సమయం కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు ట్రాఫిక్ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు అనేది చూడొచ్చు. రజిత, కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్లోనైతే భారీ ట్రాఫిక్, మీరు చెప్పినట్టు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, అలాగే లోతడు ప్రాంతాలు జలమయ్యే పరిస్థితి, అలాగే రోడ్లపై నీళ్లు రావడం, మ్యాన్ హోల్స్ ఓపెన్ కావడం, ఇలాంటి పరిస్థితులు మనం గతంలో కూడా చాలా చూసాం. అయినా ఎన్ని జిహెచ్ఎంసీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా కానీ ఇలాంటి కష్టాలు, నష్టాలు అనేది పునరావృతం అవుతూ వస్తున్నాయి. అంటే ప్రజెంట్ కూడా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కొద్దిపాటి వర్షానికే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడే పరిస్థితి, అలాగే రోడ్లపై నీరు నిలిచే సిచ్యువేషన్. ఇంకా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఎలాంటి మరమ్మతులు చేస్తారు, ఎలాంటి సూచనలు చేస్తున్నారు, అలాగే వాహనదారులకు సంబంధించి చూసుకున్నట్టయితే కేబీఆర్ చుట్టుప్రక్కల ప్రాంతంలో కూడా 1 వే ట్రాఫిక్ కూడా రన్వే చేసి కూడా అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా ట్రాఫిక్ ఏర్పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ వర్షాకాల నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేస్తున్నారు అధికారులు, అలాగే వాహనదారులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? మీరు అయితే హైదరాబాద్ నగరంలో మీరన్నట్లుగా 2 గంటల పాటు వర్షం కురిస్తేనే రోడ్లన్నీ కూడా జలమయమయ్యేటువంటి పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం అంటే ప్రధాన కారణం ఇందుకు నాలాల్లో పూడిక తీత సరిగ్గా లేకపోవడం కావచ్చు, ఇతరత్ర కారణాలు ఉన్నాయి. అయితే
ఈ ఏదైతే ఈ వర్షం వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ సమస్య కూడా తీవ్రంగా ఏర్పడుతుంది కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు. ఏదైతే 144 వాటర్ లాగిన్ పాయింట్స్ ను గుర్తించారో హైదరాబాద్ నగరంలో అక్కడ ఎప్పటికప్పుడు కూడా నీరు నిలిచిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. కొన్నిసార్లు అంటే ఎప్పుడైతే హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉంటుందో అప్పుడు ఐటీ ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటుని కల్పించే విధంగా కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు అయితే అడ్వైజరీ జారీ చేస్తున్నారు. ఎందుకంటే గంటల తరబడి రోడ్ల పైననే వేసి ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది వర్షం పడితే కాబట్టి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కూడా కొన్ని సమయాల్లో అంటే భారీ వర్ష సూచన ఉన్నప్పుడు అడ్వైజరీ అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కురుస్తున్నటువంటి మోస్తరు వర్షానికైనా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది కాబట్టి ఎవరైతే అంటే వర్ష సూచన ఉన్నప్పుడు ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారో ముందుగానే ఇంటికి వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఇటు పోలీస్ శాఖ కూడా ఇటు ఉద్యోగులకు హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఇటు కేబీఆర్ చుట్టూ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బంది అంతా కూడా విధుల్లో ఉండి ఈ ట్రాఫిక్ అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉంటే వాటి ద్వారా వాహనదారులను గమ్యస్థానాలకు చేర్చే విధంగా అయితే తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అంటే మనం ఇప్పటికే మాన్సూన్ బృందాలు అన్ని కూడా అప్రమత్తమయ్యాయి. ఎక్కడ వర్షం అంటే భారీ వర్షం పడినటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి సమస్య తలెత్తకుండా అంటే ఇటు నీరు నిలిచిపోకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కూడా జిహెచ్ఎంసీ ట్రాఫిక్ శాఖ సమన్వయంతో పనిచేస్తూ కూడా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వారిని గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఇదే విధంగా రోడ్లపైన నీరు నిలిచిపోకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు అనేది. రైట్ రజిత, థ్యాంక్ యూ.